నెల్లూరు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ సమీపంలో పాత నేరస్తుడు గుంజి రవి అలియాస్ కత్తి రవిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. కత్తి రవి ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. స్నేహితులే కత్తి రవిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి ఆరో పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. నెల్లూరు నగరంలోని రామలింగాపురం బ్రిడ్జి సమీపంలో ఈరోజు ఏకాజామున 4 గంటల సమయంలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఏదైతే వేదాయపాలెం జనశక్తి నగర్కి చెందినటువంటి గుంజి రవి అలియాస్ కత్తి రవిగా పిలువబడే వ్యక్తి వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో గతంలోనే రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేస్తున్నారు. గతంలో మర్డర్ కేసులు కూడా అతని మీద ఉండడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో కూడా ఏప్రిల్ నెలలో జరిగినటువంటి మర్డర్కి సంబంధించి ఇటీవల జైలు నుంచి కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత గత కొద్ది రోజులుగా శ్రీకాళహస్తిలో నివాసం ఉంటున్నాడు. అయితే రాత్రి ఏదైతే గుంజి రవి అలియాస్ కత్తి రవిగా పిలువబడేటువంటి స్నేహితుడు ఫ్రెండ్ మ్యారేజ్ సందర్భంగా నెల్లూరుకి రావడం జరిగింది. వచ్చిన క్రమంలో పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్నటువంటి మర్డర్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వారి స్నేహితులందరూ కూడా కలిసి ఈ యొక్క వివాహానికి హాజరు కావడం జరిగింది. హాజరైన తర్వాత అక్కడ మద్యం సేవించి ఈ నెల్లూరు సిటీలో అంతా తిరుగుతున్న క్రమంలో ఏకజామున 4 గంటల సమయంలో ఏదైతే మనం ఇక్కడ మర్డర్ జరిగినటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం. ఇక్కడ ఈ మర్డర్కి సంబంధించినటువంటి ఈ ప్లేస్లో ఇక్కడ వారి ఫ్రెండ్స్తో గుంజి రవి అలియాస్ కత్తి రవితో పాటు మరో 4 ఫ్రెండ్స్ వీరంతా కూడా ఇక్కడ కూర్చొని ఏకజాము 4 గంటలప్పుడు మందు దాగి ఇక్కడ ఒకరికొకరు మాట పెరిగి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇదే మెట్ల మీద ఇక్కడ కూర్చో ఉన్నారు. ఇక్కడ కూడా చాలా వరకు రక్తపు మార్కలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే విజువల్స్లో ఈ మెట్ల మీద కూర్చొని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఒకరికొకరు మాటకి పెరిగి వివాదాస్పదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి మిగతా పక్కన ఉన్నటువంటి గుంజి రవికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి ఇక్కడ కత్తులతో మెడ మీద నరికి అదేవిధంగా పొట్టలో చుట్టుపక్కల నడుము వెనక భాగాన పొట్ట భాగాన అంతా కూడా కత్తులతో పొడిసి ఈ యొక్క హత్యను కూడా చేయడం జరిగిందని కూడా ఇటు పోలీసుల నుంచి కొంత సమాచారం తెలుస్తుంది. అయితే ఈ యొక్క మర్డర్కి సంబంధించినటువంటి వారు కూడా గతంలో వీరంతా కూడా ఫ్రెండ్స్గా ఉన్నారని, అయితే నెల్లూరుకి సంబంధించినటువంటి తమ మిత్రుడు వివాహానికి రావడం జరిగింది. వచ్చిన క్రమంలో ఈ పాత కక్షలో లేదంటే ఇక్కడ జరిగినటువంటి మాటల వివాదాస్పదం ఎక్కువగా అవ్వడం వల్ల ఈ యొక్క మర్డర్ కూడా జరిగిందని చెప్పి ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇటీవలే జైలు నుంచి వచ్చినటువంటి గుంజి రవి అలియాస్ కత్తి రవిగా పిలువబడేటువంటి వ్యక్తి రాత్రే ఇటీవల మా జైలు నుంచి వచ్చిన తర్వాత 1 నెల నుంచి జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇటు కాళహస్తిలో ఉంటున్నాడు. అయితే ఈ పెళ్లికి రావడం ఇక్కడ హత్యకి గురి కావడం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసుల్ని ఒక భయభ్రాంతులకి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏకాజాము 4 గంటలప్పుడు ఈ యొక్క మర్డర్ జరిగింది. నిద్రలేసేసరికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ బయటకు వచ్చి చూసేసరికి రక్తపు మడుగుల బడుగున్నటువంటి గుంజి రవిని చూసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి యొక్క హత్యకి గురి కాబడినటువంటి గుంజి రవిని కూడా ఇటు పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది. అయితే ఎవరైతే హత్యకి పాల్పడ్డారో వారిని కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు కూడా మనకి సమాచారం తెలుస్తుంది. ఏదైతే వేదాయపాలెం పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి జనశక్తి నగర్ వేదాయపాలెనికి సంబంధించినటువంటి తమ స్నేహితులే ఇటు చింటూ కమ్మసాయి డానుగా పిలువబడేటువంటి వారి పాత్ర ఇందులో ఉందని కూడా ఇప్పటికే పోలీసులు అయితే సమాచారం తెలియజేస్తున్నారు. అయితే మొత్తం మీద కూడా ఈరోజు ఉదయాన్నే ఈ యొక్క హత్య నగరవాసులను కూడా భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.